అందులో. లేదు, ఏ నా ఇంట్లోనే బోల్డ్ పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలు నాకెందుకు పోయా? జాబ్ చేయాలి, పైసలు సంపాదించాలని మెచ్చి పెద్ద థాట్ ఉంది నాకు. అసలే బిగ్ బాస్ చూడకుండా ఇంకేం చూడాలి? యూత్ బిగ్ బాస్ చూడకుండా నేను చూడాలి. అసలు బిగ్ బాస్ యూత్ ఎందుకు చూడాలి? అది తప్పకుండా బిగ్ బాస్ చూడడం వల్ల నాకు ఒక లాభం చెప్పు. నేను చూస్తా భయ్యా, రోజు చూస్తా ఇంట్లో కూర్చొని. బిగ్ బాస్ చూడడం వల్ల ఒక లాభం చెప్పు. ఫస్ట్ థింగ్ మనీ, సెకండ్ థింగ్ ప్రెస్టేజ్, థర్డ్ థింగ్ ఇంటెన్షన్. అప్లై చేయలే దేనికి ఎందుకు? ఇప్పుడు మా ఇంట్లో ఒకసారి వచ్చి కూర్చోండి ఎవడైనా వచ్చి. మా అమ్మ వాళ్ళు ఉంటుంది, మా అయ్యలు ఉంటుంది, లేకపోతే బయట దోస్తులతో పంచాయతీ ఉంటుంది, ఏదో ఒకటి సంథింగ్ వస్తూనే ఉంటుంది. మనకు ఉద్యోగం అని చెప్పో, కాలేజ్ అని చెప్పో, డిగ్రీలు అని చెప్పో, సప్లీలు అని చెప్పి ఏదో ఒకటి ఉంటుంది. ఇన్ని పంచాయతీలు ఉండగా ఆ పంచాయతీ మనకు అవసరం అంటారా? అవసరమా? ఆడెవడో కొట్లాడుకుంటాడు అంటాడు, ఆడెవడో ఏదో చేస్తున్నా అని చెప్తున్నాడు. అదంతా తీసుకొని మన నెత్తి మీద పెట్టుకొని లేనట్టు టెన్షన్ అంతా మొత్తం చిల్మారో. బిగ్ బాస్ వేస్ట్ అని అంటే చాలా మందికి అది ఎంటర్టైన్మెంట్ సిరీస్ ఆల్సో. చాలామంది ఇంట్లో కూర్చొని దాని మీమర్స్కి అయితే చాలా బెస్ట్ అది. మన మీమర్స్ ఇప్పుడు చాలామంది ఉన్నారు మీమర్స్, వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది దాని ద్వారా చెప్పలేం కదా. అరే ఏదోటి సిరీస్ నడిపేయాలి కదా భయ్యా, నడిపిపోతే వాళ్ళకి ఇన్కమ్ రాదు. ఏదోటి అంతే. ఇప్పుడు ముందర ఎంసీ స్టాండ్ తెచ్చారు, ఒకసారి రాహుల్ని తెచ్చారు. అంటే ఇన్స్టాగ్రామ్లో తెలిసినాయి అన్నీ. మళ్ళీ నేను బిగ్ బాస్ చూస్తున్నాను అనుకోగలరు, ఇన్స్టాగ్రామ్ వల్ల తెలిసింది ఇదంతా. దాని ఇప్పుడు మన నార్మల్ పీపుల్స్ ఏదో ఒక టాపిక్. యూత్ బిగ్ బాస్ చూడకుండా ఇంకేం చూడాలి? యూత్ బిగ్ బాస్ చూడకుండా నేను చూడాలి. అసలు బిగ్ బాస్ యూత్ ఎందుకు చూడాలి చెప్పండి? ఏం మోటివేషన్ ఉండదంటావా? అది తప్పకుండా బిగ్ బాస్ చూడడం వల్ల నాకు ఒక లాభం చెప్పు. నేను చూస్తా భయ్యా, రోజు చూస్తా ఇంట్లో కూర్చొని. బిగ్ బాస్ చూడడం వల్ల ఒక లాభం చెప్పు. అయ్యే వస్తాయి, ఇంకేం రావు. కొట్లాట్లు గిట్లాట్లు ఎందుకు? పంచాయతీలు శుభ్రంగా పైసలు కమాయించుండ్రి, తినుండ్రి, తిరుగుండ్రి. బోల్డ్ ఉంది లైఫ్, కావాలా తిరగచ్చు మొత్తం ప్రపంచం అంతా. శుభ్రంగా తిందాం. ఫస్ట్ థింగ్ మనీ, సెకండ్ థింగ్ ప్రెస్టేజ్, థర్డ్ థింగ్ ఇంటెన్షన్. అంతే. మనకి నలుగురు మనల్ని చూడాలి అనే థాట్ వల్లనే ప్రతి ఒక్కరు ఎగబడతా తప్ప ఇంకేం లేదు అందులో. లేదు, నా ఇంట్లోనే బోల్డ్ పంచాయతీలు ఉన్నాయి. ఆ పంచాయతీలు నాకెందుకు పోయా? జాబ్ చేయాలి, పైసలు సంపాదించాలని మెచ్చి పెద్ద థాట్ ఉంది నాకు. అసలే మళ్ళీ అన్ని పంచాయతీ అందులో వస్తే ఇప్పుడు నేను గెలుస్తాను నమ్మకం ఉందా? ఇప్పుడు నేను పోతా. ఇప్పుడు నేను నా కాన్ఫిడెన్స్ మీద నేను పోతా. అక్కడ ఎవడో గ్యామ్లింగ్ చేసిండు, ఉన్నోడు నాకు కొనేసుకున్నాడు. ప్రూఫ్ ఏంటి? సాక్ష్యం వస్తుందా బయటకి? సొసైటీ నడుస్తుంది మొత్తం గర్దారి మీద. అప్పుడు మనం పోయిన ఏంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు భయ్యా. పిచ్చా లైటు వదిలేసా, లైట్ తీసుకో, ఆగేవాడు అంతే. బిగ్ బాస్ గురించి ఎంటర్టైనింగ్ షో చూడండి, నచ్చిన వాళ్ళు చూడండి, నచ్చిన వాళ్ళు వదిలేయండి అంతే. ఇంక నేను చెప్పేది ఏం లేదు అందులో. థ్యాంక్ యూ.